ఫరో సమీపించుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతట వారు మోషేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మల్ని రప్పించుతువా? మమ్మల్ని ఐగుప్తుల నుండి బయటికి రప్పించి మమ్మల్ని ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసులు మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే. చూడండి, ఇక్కడ ఇశ్రాయేలీలు మరి లాస్ట్ వీక్ కూడా కొన్ని మాటలు మనం చెప్పుకున్నాము. వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి వాళ్ళు బయటికి వచ్చేసారు. దేవుడు ఐగుప్తు దేశంలో అనేకమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసి వారిని ఇశ్రాయేలీలను బయటికి తీసుకొచ్చాడు. మీరు వద్దు, ఉండొద్దు, వెళ్ళిపోండి అని చెప్పి ఫరో వారిని పంపించాడు. వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళకి ఎదురుగా ఎర్ర సముద్రము వచ్చింది. ఈ ఎర్ర సముద్రము వారికి ఎదురుగా కనబడుతున్నప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. అప్పటికే ప్రభువు వాళ్ళకి మేఘస్తంభమును, అగ్నిస్తంభమును కూడా వారికి తోడుగా ఉంచి పంపిస్తున్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి దినముల్లో మరలా ఫరో యొక్క హృదయం కఠినమై మరలా ఫరో ఇశ్రాయేలును తరమడానికి బయటకు వచ్చాడు. ఎప్పుడైతే ఈ రథముల శబ్దం వీళ్ళందరూ విన్నారో మరలా ఫరో వస్తున్నాడు. ముందే ఉంది ఎర్ర సముద్రం ఉంది, వెనక ఎవరున్నారు? ఫరో ఉన్నాడు. ఇప్పుడు ఎటు వెళ్ళాలో వీళ్ళకి అర్థం కావట్లేదు. ముందుకెళ్ళినా చచ్చిపోతారు, వెనక్కి వెళ్ళినా చచ్చిపోతారు. కనుక ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు చిక్కుకున్నట్టుగా వారికి అర్థమైంది. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వారు ఉన్నట్టుగా వారికి అర్థమై ఏమంటున్నారంటే, 10వ వచనం మరలా చదవమ్మా. ఫరో సమీపించుండగా ఇశ్రాయేలు కన్నులెత్తి చూడండి, ఇప్పుడు వాళ్ళు మంచి పని చేశారు. ఏం చేశారు? దేవునికి ఏం చేశారు? మొరపెట్టారు. దేవునికి మొరపెట్టి ఏమంటున్నారు? చక్కగా మొరపెట్టి ప్రార్థన చేశారు. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తాం? మనకు అపాయం వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాం. దేవా, ఏంటి మా పరిస్థితి, ఇలా చిక్కుకుపోయాము, ఇలాగా మధ్యలో ఉండిపోయాము, ఏంటి? బాగానే ఉంది ప్రార్థన. ఆ మాట చదివితే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు మంచి పనే చేశారు. ఇప్పుడు 11వ వచనం చదవండి. అంతటి వారు మోషేతో, ప్రార్థన చేశారు. రెండోది ఏమంటున్నారు? చక్కగా ప్రార్థన చేశారు. ఇప్పుడు ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ చచ్చుటకు మమ్మను రప్పించితివా? చాలాసార్లు ప్రార్థించిన తరువాత మన తర్వాత ఏం చేస్తాం? ప్రార్థించిన తర్వాత మన బిహేవియర్ ఎలా ఉంటుంది? చాలా విషయాల గురించి మనం ప్రార్థన చేస్తాం. మీ గురించి నేను అనట్లేదు, సాధారణమైన విషయాలు. మనం ఇక్కడ బైబిల్ వాక్యాన్ని నేర్చుకున్నది, ఎవరో వ్యక్తిగతంగా విషయాల గురించి మనం మాట్లాడట్లేదు. వాక్యాన్ని నేర్చుకుంటూ మనం ఏం చేయాలంటే మన హృదయాలను పరిశీలించుకుంటూ ఉండాలి, మనం సరిచేసుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు ఒక ఆయన మంచి మాట రాశాడు, కొంతమందిని చూసి మన జీవితాల్లో వాళ్ళని చూసి నేర్చుకోవాలి. అంటే మన జీవితాల్లో లేనివి ఏం చేయాలి? వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. అలాగే కొంతమందిని చూసి మన జీవితాల్లో ఎప్పటికీ కూడా అలాగ అవ్వకూడదు అని కూడా నేర్చుకోవాలి. అర్థమైంది కదా? వాళ్ళు ఉన్నవి చూసి ఏం చేయాలి? మనం నేర్చుకోవాలి. అలాగే వారి జీవితాల్లో ఇలాగ అయిపోయారు కదా, మనం ఎప్పుడు కూడా అలాగ అవ్వకూడదు, అది కూడా మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. వాక్యాన్ని ఇలాగ నేర్చుకోవాలి, అలాగా కూడా నేర్చుకోవాలి. వాళ్ళు మోషే మీద ఏమవుతున్నారంటే సొనుగుతున్నారు. సొనుగుడు ఏమన్నారు? మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావు, ఇక్కడ ఐగుప్తులో సమాధులు లేవని ఇక్కడ అసలు మోషే హృదయం ఏమైపోయి ఉంటుంది? అప్పుడు ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత మిద్యాన్లో ఎక్కడో తన భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతున్నాడు మోషే. మీకు తెలుసా మిద్యాన్లో ఎలాగున్నాడు? చక్కగా ఉంది అక్కడ, మంచిగా
ఆనందంగా గడుపుతున్నాడు. దేవుడు ఏం చేశాడు? నా ప్రజలను విడిపించాలి రా అని చెప్పి మోషేని తీసుకొచ్చాడు. మోషే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయుల కొరకు చాలా ప్రయాసపడితే వాళ్ళు వచ్చి ఏమన్నారంటే, ఇక్కడ చావడానికి మమ్మల్ని తీసుకొచ్చావా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించి మమ్మల్ని ఇలా చేయడం ఎందుకు అంటున్నారు. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము మీతో చెప్పిన మాట ఇదే కదా, మీకు అప్పుడే చెప్పాం కదా, మేము మమ్మల్ని ఎలా దాసుల్లాగే బతకని, మమ్మల్ని ఏం విడిపించద్దు, మేము ఐగుప్తులో ఫరోకు దాసుల్లాగే ఉంటాం నీకు చెప్పాం కదా, మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటియే. మనిషికి ప్రాణభయం వచ్చిందనుకోండి, తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. ఏ భయము? ప్రాణభయం వచ్చేసరికి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తాడు. మేము ఐగుప్తులకు దాసులు అవ్వకపోతే మేలు, ఈ అరణ్యంలో ఈ మధ్యలో చచ్చే కన్నా ఐగుప్తులకు వెళ్ళి దాసులు ఒకటే మేలు అనుకుంటున్నారు వాళ్ళు. చూడండి మోషే యొక్క రెస్పాన్స్ చూడండి. అందుకు మోషే ఎంత కూల్గా చెప్తున్నాడు చూడండి, ఎంత కూల్గా చెప్పినే మనం చదువుతున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. అందుకే బైబిల్లో ఏముందంటే, మోషే భూమి మీద ఉన్న వాళ్ళందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. మామూలు సాత్వికుడు కాదు, మిక్కిలి సాత్వికుడు. ఎవరు చెప్పారు ఇది? సంఖ్యాకాండం 12 అధ్యాయంలో అనుకుంటాను, చూడండి ఉంటుంది ఇది. సంఖ్యాకాండం 3వ వచనం. యెహోవా మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో, దేవుడు చెప్తున్నాడు మోషే గురించి, మోషే భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్విక. అలాంటి మనిషిని నేను చూడలేదు అంటున్నాడు. అది మరి అప్పటి వరకు చాలామంది ఉన్నారు కదా దాని ముందు కూడా, కానీ మోషేలాగా ఎవరు కూడా, వారి కొరకు మోషే ఎంత ప్రయాసపడ్డాడో వాళ్ళందరూ కూడా ఒక్క మాట అన్నారు, మమ్మల్ని చావడానికి తీసుకొచ్చావా, ఇంకా అక్కడ మాకు సమాధానం లేవనుకున్నావా, మీకు అక్కడే చెప్పాం కదా మేము రామని, మేము వద్దని, మాకు వద్దని అని చెప్తుంటే మోషే ఏమంటున్నాడు? అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి, మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. వాట్ ఏ ఫెయిత్! ఎంత గొప్ప విశ్వాసము మోషేకుంది. ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. ఆ ప్రశాంతతో పాటు ఏమంటున్నాడు? భయపడద్దు, దేవుడు మీకు కలుగు చేసే రక్షణను మీరు ఊరక నిలిచి ఉండి చూడండి. ఊరక నిలిచి ఉండి చూడండి, మీరేం చేయాల్సిన పని లేదు. మోషే కూడా తను ఏం ఫీల్ అయిపోలేదు. మనం మామూలుగా అయితే ఎలా ఫీల్ అవుతాం? ఏమి చేయకపోయినా ఫీల్ అయిపోతాం మనం. నేను కొంతమందిని చూస్తాను, వాళ్ళు ఏమి చేయకపోయినా వాళ్ళు ఏమవుతారు? చాలా ఫీల్ అయిపోతారు. ఎందుకు ఫీల్ అయ్యారంటే అసలు కారణం ఉండదు. వాళ్ళు గట్టిగా కూర్చొని ఆలోచిస్తే ఎందుకు ఫీల్ అయ్యారని వాళ్ళకే అర్థమవుతుంది ఎందుకు ఫీల్ అయ్యామని. కొన్ని రోజుల తర్వాత అర్థమవుతుంది. ఎప్పుడు మనకి టెంపర్మెంట్ ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని మాటలు అనేస్తాం, కానీ అప్పుడు అర్థమవుతుంది. నెమ్మదిగా ప్రశాంతం అయ్యాక మనకు ఆలోచిస్తే చిచ్చిచ్చి ఏంటి అలా మాట్లాడాను నేను, ఏంటి అలా ప్రవర్తించాను నేను. మోషే చాలా ప్రశాంతంగా ఉన్నాడు. మీరు ఊరక నిలిచి ఉండి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తుల్ని ఇక మీదట మీరు మరి ఎన్నడను చూడరు. ఆమేన్. ఎంత విశ్వాసముతో మోషే ఈ మాట చెప్తున్నాడు. దేవుడు ఏమైనా మోషేకి చెప్పాడా ముందు ఇక ఐగుప్తుల్ని నేను నాశనం చేస్తానని? ఏం చెప్పలే. మోషేకి ఒక నమ్మకం ఉంది. ఏంటి? దేవుడు మనల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చాడు, ఈ మధ్యలో ఉంచాడు. చాలాసార్లు మనం మధ్యలో ఉండిపోయే పరిస్థితి వస్తుంది చాలామందికి. అటు వెళ్ళలేరు, ఇటు వెళ్ళలేరు, ఏం చేయాలో తోచని పరిస్థితి వస్తుంది. కానీ మోషే యొక్క విశ్వాసం చూడండి, ఇక మీదట ఐగుప్తుల్ని మీరు చూడరు. దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఈజిప్షియన్స్. ఐగుప్తీయులకు అంతము. ఇక మీ మీ జీవితం మీదకి ఇక మరలా రాకుండా ఐగుప్తీయులను దేవుడు పూర్తిగా హతం చేయబోతున్నాడు. హల్లెలూయా. కనుక ఒక గొప్ప విశ్వాసంతో ఈ మాట చెప్పాడు. ఇంకా ఏమంటున్నాడంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడు మన పక్షముగా యుద్ధం ఎప్పుడు యుద్ధం చేస్తాడు?
మధ్యలో ఉండిపోయాం మనం. అటు వెళ్తే ప్రమాదం, ఇటు వెళ్తే ప్రమాదం. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, మనకు పిచ్చెక్కిపోయిన పరిస్థితులు మనుషులందరికీ వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మధ్యలోకి వచ్చేసాను, ఉండిపోయాను. దట్ ఈస్ ద టైమ్ ఎండ్ ఆఫ్ యువర్ ఎనిమీ. అప్పుడే దేవుడు నీ శత్రువులను పూర్తిగా ఏం చేస్తాడు? ఇప్పటి వరకు ఆ భయములతో అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఒకవేళ మనల్ని అనుమతిస్తే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోండి, అలాంటి పరిస్థితి వచ్చిందంటే అదే శత్రువుకి ఇక పూర్తిగా మీ మీద నుంచి ఏంటి వాడికి ఇంక మీ మీద అధికారం ఉండదు. పూర్తిగా వాడిని దేవుడు ఏం చేస్తాడు? నాశనం చేస్తాడు. మనం అనుకుంటాం మనం ఇరుక్కుపోయాం. దేవుడు అంటున్నాడు, దేవుడు ఉద్దేశం ఏంటంటే ఈ వీళ్ళని ఇరుక్కు చేస్తాడు. ఎవరిని? ఎవరైతే ఇశ్రాయేలుని తరుముతున్నారో వారిని ఇరికించడానికి దేవుడు తీసుకొస్తాడు. మనం ఏమనుకుంటున్నాం? వీళ్ళేమనుకుంటున్నారు? మమ్మల్ని ఇరికించాం అంటున్నారు. ఎవరితోని? మోషేతో. మళ్ళీ ప్రార్థన మాత్రం బాగా చేశారు, మొరపెట్టారు. ప్రార్థన బాగా మొరపెట్టారు. మధ్యలోకి మోషేతో ఏమన్నారు? భలే ఇరికించావు మోషే మమ్మల్ని. అక్కడే ఏదో పప్పుసారో గింజో ఏదో తిని బతికేద్దాం కదా, అటు బతకనివ్వకుండా చంపడానికి తీసుకొచ్చావు. అది కూడా మమ్మల్ని చచ్చిపోతే సమాధులు ఎవరు చేస్తారు? చాలామందికి అదో భయం, మమ్మల్ని సమాధి ఎవరు చేస్తారని కదా. వీళ్ళు అలా సొనుక్కుంటుంటే మోషే ఎంత భయపడద్దు. మీరు చూచిన ఈ ఐగుప్తీయులను మీరు ఎన్నడూ కూడా ఇక చూడరు. దేవుడు మీ పక్షముగా ఏం చేస్తాడు? యుద్ధము చేస్తాడు. మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాను. హల్లెలూయా. దేవుడు ప్రియమైన వాళ్ళరా, చాలాసార్లు మీకు తెలియదు కానీ మనం అలాంటి పరిస్థితులకు వచ్చేటప్పుడు మనం మీకు యుద్ధం చేయలేము. యుద్ధం చేయడానికి ఏ విధమైన అవకాశం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఒక విషయం జ్ఞాపకం, దేవుడు మీ పక్షముగా యుద్ధం చేస్తాడు. దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. చేశాడా? చేశాడు. వారికి ఎర్ర సముద్రము మోషేతో దేవుడు మాట్లాడాడు. మోషేతో మాట్లాడి ఆ ఎర్ర సముద్రమును ఎలా పాయలు చేయాలో దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఎర్ర సముద్రం పాయలయ్యింది. ఆరిన నేలను వారు నడిచారు. తర్వాత మంచి పాట పాడారు. వర్షిప్ లీడర్ ఎవరు అక్కడ? మిరియాము నాట్యము చేస్తూ తంబురా అంటే కంజర కొడుతూ ఏం చేసింది? నాట్యము చేస్తూ పాడుతూ వాళ్ళందరూ కూడా యెహోవాను గానము చేసేదము, ఆయనే మన రక్షకుడు అని చెప్తూ ఫరో రథములన్నిటిని కూడా ఆయన ముంచేశాడు అని చక్కగా పాటలు పాడుకున్నారు. తర్వాత వీళ్ళు ఫరో సైన్యం కూడా అలాగా మధ్యలోకి రాగానే దేవుడు వారి శవములు కూడా కనబడకుండా, చాలా శవములు కనబడలేదు, వాళ్ళ అవతల ఒడ్డు కూడా కొన్ని శవాలు వచ్చాయట. అంత భయంకరంగా పూర్తిగా ఏం చేశాడు? దేవుడు నాశనం చేశాడు. దేవుడు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలు, చాలా సంతోషంగా ఉన్నారు. చూడండి 16వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి 2 వచనాలు కూడా చదువుదాం. తరువాత ఇశ్రాయేలీలు సమాజమంతయును ఎలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఎలీమునకును సినాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఆ అరణ్యములో ఇశ్రాయేలు సమాజమంతయు ఇశ్రాయేలీలు కూర్చుండి తృప్తిగా ఆహారం తినప్పుడు ఏల చావకపోతిమి. ఈ సర్వ సమాజమును ఆకలి చేత చంపుటకు. చూడండి, ఇప్పుడు మరలా స్టార్ట్ చేశారు. మోషే అహరోనుల మీద వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చారు అంటున్నాడు. మేము మాంసం వండుకొని కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తిన్నప్పుడు దేవుడు అప్పుడు చంపేస్తే బాగుంది కదా మమ్మల్ని అంటున్నారు. ఏమంటున్నారు వీళ్ళు? చాలామంది నోట్లో ప్రతి ఏది వచ్చినా సత్తే బాగుండు అనుకుంటారు. ఏమనుకుంటారు? ఒకసారి నేను మంగళ షాప్లో కటింగ్ చేయించుకున్నాను. అక్కడ పాట వస్తుంది, సత్తే ఏ గొడవ లేదు. మీరు వినే ఉంటారు, కొంతమందికి టీవీలు చూసే వాళ్ళు గుర్తొస్తుంది. సత్తే ఏ గొడవ లేదు, అదేం మిగతా గుర్తులేదు, అప్పుడప్పుడు వచ్చేది. ఇలాంటి పాటలు సాతానుడు పాడిస్తున్నాడు. మరి వీళ్ళు విన్నోళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు పాడుతారు కదా. ఎన్నిసార్లు మంగళ షాపులోకి వెళ్ళి ఆ పాట వేసుకున్నారు వాళ్ళు.
సాతాను యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? దేవునిని దూషించి చచ్చిపోవాలి మనం. యోబుతో తన భార్య ఏమంది? దేవుని దూషించి చచ్చిపోరాదా? చాలామంది వారి జీవితాల్లో ఏదైనా పరిస్థితి రాగానే చస్తే బాగుంది అనుకుంటారు. ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారు? అక్కడ మేము చక్కగా తిని అలా మంచం మీద అలా అలా చచ్చిపోతే బాగుంది, ఎందుకు వచ్చింది ఇక్కడ మాకు ఈ బాధలు అంటున్నారు. ఎలా చావలేదు అని చెప్తూ, ఈ సర్వ సమాజంను ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యంలోనికి మమ్మల్ని అక్కడ నుండి తోడుకొని వచ్చింది. అంటే మనిషికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఏ కష్టము కూడా వాళ్ళకి ఏం రాకూడదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా పర్లేదు, బయటికి వెళ్ళి కష్టాలు వస్తుంటే ఎవరి మీద సనుగుతున్నారు? మోషే మీద సనుగుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు. కష్టాలు, చిన్న ఆకలి, మనం ఏం చేయలేం, కొంతసేపు ఆకలికి తట్టుకోలేం. దానికి ముందు నీరు సమస్య వచ్చింది, అప్పుడు అలాగే సనుక్కున్నారు, నీళ్ళే అవ్వలేవు ఇంకేమి ఇస్తాం మాకు అని. కనుక అక్కడ కూడా చూడండి, అక్కడ 4వ వచనం, యెహోవా మోషేని చూచి మీ కొరకు ఆహారం కురిపించేదను, చూడండి ఇక్కడ దేవుడు చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. దేవునికి కూడా ఏం రావట్లేదు, కోపం రావట్లేదు. ఆ విషయం వినగానే దేవునికి కూడా కోపం రావాలి. ఆయన యేసు ప్రభు కూడా ఏంటి, ఆయన మిక్కిలి సాత్వికుడు, నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును. మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే ఆయన పరిచారకుడై ఉండి నమ్మకస్తుడు అన్నాడు. యేసుక్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటంతటి మీద కూడా నమ్మకస్తుడు అని హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాం. మోషే ఎలాంటి వాడు? పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటి మీద నమ్మకస్తుడు. యేసుక్రీస్తు కూడా ఆయన కుమారుడై ఉండి దేవుని ఇల్లంతట్లో కూడా ఏంటి, నమ్మకస్తుడు అన్న మాటలు చూస్తాం. కనుక మోషే తర్వాత, ఎందుకంటే మోషే గొప్ప నాయకుడు, మోషే తర్వాత యేసు ప్రభు. మిగతా వాళ్ళందరూ వేరు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వేరు, వారి జీవన విధానం వేరు, వారి జీవితం పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం వేరు, మోషే యొక్క ఉద్దేశం వేరు. మోషే ద్వారా దేవుడు ప్రజలందరినీ కూడా ఏం చేయాలి? విడిపించాలి. అబ్రహామును వాళ్ళ పరిస్థితి వేరు, అబ్రహాము ద్వారా ఆశీర్వదించాడు. మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు? బానిసత్వంలో నుంచి, బంధకంలో నుంచి, ఐగుప్తు యొక్క అధికారంలో నుంచి దేవుడు మోషే ద్వారా విడిపించాడు. యేసుక్రీస్తు ద్వారా కూడా ప్రజలందరినీ కూడా దేవుడు పాపంలోంచి విడిపిస్తున్నాడు. కనుక మోషే పాత నిబంధనలో ఎలాంటి గొప్ప నాయకుడో, యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో అలాంటి గొప్ప నాయకుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పాత నిబంధనలో మనకు యెహోవాను కనబడుతున్న ప్రతి చోట కూడా తండ్రి అయిన దేవుడు పనిచేశాడని కాదు, ఎక్కువగా అన్ని చోట్ల కూడా యేసు ప్రభువే పనిచేశారు. హల్లెలూయా. కనుక ఇవన్నీ కూడా చెప్పాలంటే కొంచెం మనకు టైం పడుతుంది, కనుక ఆయనే పనిచేశాడు. ఓకేనా. ఇక్కడ చక్కగా కూల్గా మాట్లాడుతున్నారు ప్రభు కూడా. యెహోవా మోషేని చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును నేను కురిపిస్తాను, కంగారు పడద్దు, నేను మీకు ఏం చేస్తాను. దేవునికి తెలుసు ఆహారం లేకపోతే ప్రజలు ఏమవుతారు, అలాగే ఇబ్బంది పడతారు. ఇంకా వాళ్ళకి విశ్వాసం రాలేదు, వాళ్ళకి ఇంకా ఏం రాలేదు, ఓపిక రాలేదు, వాళ్ళకి ఇంకా ఓర్చుకునే పరిస్థితి లేదు. కనుక వాళ్ళు ఇంకా ఎలాగున్నారు విశ్వాసంలో, ఇంకా చిన్నపిల్లల మాదిరిగానే ఉన్నారు. కనుక దేవుడు ఇంకా విషయం చెప్తున్నా, చిన్నపిల్లలుగా కొత్తగా వచ్చిన వాళ్ళు ప్రవర్తించిన దానికి, బాగా ఎదిగిన వాళ్ళు ప్రవర్తించిన దానికి దేవుడు యొక్క ప్రతిస్పందన వేరుగా ఉంటుంది. ఓకేనా. చిన్నపిల్లలు ఏదైనా పడేశారనుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళని ఏమనం. పెద్దవాళ్ళు పడేస్తే ఎందుకు వాళ్ళని ఏమంటాం, వాళ్ళు చిన్నపిల్లలు. ఇంకా వీళ్ళు ఇంక ఎలాగున్నారంటే ఆధ్యాత్మిక చిన్నపిల్లలే, ఆధ్యాత్మిక ఏంటి చిన్నపిల్లలే. కనుక దేవుడు కూడా ఏమవట్లేదు, మోషే కూడా ఏమవలేదు, కోప్పడలేదు. దేవుడు కూడా ఏమవలేదు, కోప్పడలేదు. ప్రశాంతంగానే వాళ్ళు స్పందిస్తున్నారు. నేను మీకు ఏం చేస్తాను, రేపటి దినాన్ని ఎక్కడి నుంచి, ఆకాశం నుంచి వారికి మన్నాను పంపిస్తాను, ఆహారం పంపిస్తాను, అంతే కదా మాంసం కూడా పంపిస్తాను అని దేవుడు వాళ్ళకి వాగ్దానం చేశాడు. అమ్మయ్య, వీళ్ళకి ఏమైంది ఇప్పుడు,
సంతోషం. వాళ్ళు అరణ్యంలో ఉన్నంత కాలం కూడా ఈ ఆహారం వచ్చిందండి. సాయంత్రం ఏమో మటన్ కాయ, సాయంత్రం వాళ్ళకేంటి మాంసం, పగలు పరలోకపు మన్నా ఆహారం దొరుకుతుంది. హ్యాపీగా వెళ్ళిపోతున్నారు. ఇది ఎంతకాలం జరిగింది? రోజు అలవాటు అయిపోయి మనం ఏమనిపించదు, అదేం అద్భుతం అనిపించదు. రోజు అలవాటు అయిపోయాక ఇంకా అది అద్భుతం అనిపించదు. 17వ అధ్యాయంకి వద్దాము. మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుదాం. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము తమ ప్రయాణములలో ప్రయాణమైపోయి ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు చూడండి, ఇప్పుడు వాళ్ళకి ఏం లేవు, నీళ్ళు లేవు. నీళ్లు అంత చిన్న విషయం ఏం కాదు. ఎంతమందికి కావాలి? 20 లక్షల మందికి కావాలి. ఎంతమంది? దాంతోపాటు పశువులు ఉంటాయి, దాంతోపాటు పశువులు పిల్లలు ఉంటాయి. ఎన్ని ఉంటాయో ఇప్పుడు దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ ఏం కావాలి? నీళ్లు కావాలి. ఇంతమందికి నీళ్ళు కావాలంటే గోదావరి పక్కన ఉండాలి, లేకపోతే ఏదో ఒక పెద్ద నది పక్కన ఉంటే తప్ప వాళ్ళకి నీళ్లు దొరకవు. ఇప్పుడు నీళ్ళు అయిపోయాయి, మరలా ఏం స్టార్ట్ చేశారు? ఏమంటున్నారు ఇప్పుడు? మోషేతో వాదిస్తున్నారట. ఏం చేస్తున్నారు? వాదిస్తున్నారు. ఇప్పుడు మోషే ఏమంటున్నాడు? మీరు నాతో వాదించడం కాదు, మీరు నాతో వాదింపనేలా యెహోవాను. 2 మాటలు వాడాడు ఇక్కడ. మీరు ప్రతిదానికి ఏం చేస్తున్నారు? నాతో వాదిస్తున్నారు. దేవుని ఏం చేస్తున్నారు? శోధిస్తున్నారు. ఇప్పుడు కొంతకాలం అయిన తర్వాత మోషే వాళ్ళు కొన్ని విషయాలు తెలియచేయాలనుకుంటున్నాడు. మీరు నాతో వాదించడం మీకు అలవాటు అయిపోయింది, దేవుని శోధించడం అలవాటు అయిపోయింది. మనుషులుగా మనం మొదట్లో ఉన్నప్పటికీ కూడా, మొదట్లో అలా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు, దేవుడు ఏమీ మాట్లాడలేదు, మోషే కూడా ఏమీ మాట్లాడలేదు. ప్రశాంతంగానే వాళ్ళకి ఆహారం ఇవ్వడానికి, వాళ్ళతో వారిని ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర నుంచి ఆ మార్గంలో ప్రయాణించడానికి సమాధానంగానే వాళ్ళు నడిపించారు. ఇక్కడ మాత్రం మాట్లాడదు. మీకు ఏం అలవాటు అయిపోయింది? వాదించడం. ఎవరితో వాదించడం? దేవుని యొక్క సేవకునితో వాదించడం. రెండవది దేవుని శోధించడం మీకు అలవాటు అయిపోయింది. ఇది కాదు పద్ధతి. మన యాత్రలో, మన ప్రయాణంలో మనకు అడ్డులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. జీవితంలో ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. దానిని హ్యాండిల్ చేయడం మనం నేర్చుకోవాలి. దాని పట్ల మన ప్రతిస్పందన దేవుడు చూస్తాడు. రాకుండా ఏమీ ఉండవు. ప్రతి కుటుంబంలో వస్తాయి, ప్రతి వ్యక్తిలో వస్తాయి, చిన్నపిల్లలకు వస్తాయి, పెద్దవాళ్ళకి వస్తాయి, అందరికీ ఏమొస్తాయి? సమస్యలు వస్తాయి. దానిని మొదట్లో మనం ఎలాగ హ్యాండిల్ చేస్తున్నాం, కొంచెం ఎదిగిన తర్వాత ఎలాగ హ్యాండిల్ చేస్తున్నాం. ఇప్పుడు మోషే అంటున్నాడు, మీరు నాతోనే వాదించడం మీకు అలవాటు అయిపోయింది, దేవునిని శోధించడం అలవాటు అయిపోయింది. మీకేం రావట్లేదు? విశ్వాసం లేదు, ఓర్చుకోవడం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించడము లేదు. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుండి. వీళ్ళకి ఏమొచ్చినా ఒకటి అలవాటు ఉందండి. వీళ్ళకి ఏమొచ్చినా, నేను ఒకసారి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాను, ఫ్యామిలీలో మాట్లాడుతున్నాను. ఇక తను ఏమంటున్నా కూడా కాముగా ఉండిపోతున్నాడు అనమాట ఈ అబ్బాయి. అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పారు, ఏమీ లేదన్నా, ఆవిడ ఏమనంటే నేను చచ్చిపోతాను అంటది, అందువల్ల ఈయన ఏమైపోయాడు, ఏమన్నా ఏమంటది, 3వ అంతస్తు నుంచి గెంతెత్తాను అంటది. ఏమంటది? 3వ అంతస్తు నుంచి. ఇంకేమంటాడు చెప్పండి? ఈయన 2 రకాల ప్రమాదం. గెంతేమన్నాడు అనుకోండి, ఈయన చంపేశాడు అనుకుని ఉంటుంది, అవునా? రెండవది, జీవితాంతం కూడా భార్య, పిల్లలు ఉన్నారు, పిల్లలకి
తల్లి ఉండదు. కనుక ఇప్పుడు ఏమైపోయింది? కామ్ అయిపోయింది. చాలామంది ఇప్పుడు మేము మీరు గురించి నేను అసలు మాట్లాడట్లేదు, మీరు గౌక్కోవాలి. మనం వాక్యాన్నే దాన్ని ఇప్పుడు నేను గెంతేస్తాను చచ్చిపోతాను అని సాధించడం గొప్ప, విశ్వాసముతో ప్రభువునందు ప్రార్థించి ఆయన మీద ఆధారపడి సాధించడం గొప్ప. మళ్ళీ గొప్ప గొప్ప సంఘాలకు వాళ్ళు వెళ్తారు. నేను చెప్పిన ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ గొప్ప గొప్ప సంఘాలకు వెళ్తారు, దేవుని ఆరాధిస్తారు. కానీ విచారకరమైన విషయం, ప్రతిదానికి ఏంటి అలవాటు? చాలామందికి ఇదొక అలవాటు. ఏంటి? గెంతేస్తాను, చచ్చిపోతాను. చాలా ప్రమాదం. ఒక ఆయన అలాగే మన పేపర్లో వచ్చింది కదా, నువ్వు ఎప్పుడు అలాగే అంటారు చచ్చిపోవాలంటే, తాడు కట్టుకుంటుందంట, తాడు కొట్టుకుంటూ వీడియో తీస్తున్నాడట. చదివారు అది? చూడలేదు మీరు? ఎదురుగుండానే తాడు కట్టుకుందట, వీడియో తీస్తున్నాడట. తాడు కట్టేసుకున్నాక చచ్చిపోయి కూడా వీడియో తీస్తూనే ఉన్నాడట. అప్పుడు అర్థమే నిజంగా చేసేసుకుని చచ్చిపోయింది. పట్టుకుని ఇంక తీసింకేటి ఈ లోపు. ఎప్పుడు అలాగ అంటుంటుంది కానీ అలా చేయదండి మా ఆవిడ అని ఎదురు చూస్తున్నాడట. అలాగే అంటదిలే, బెదిరిస్తుందిలే అని. నిజంగా చేస్తుంది. ఆమె కూడా అలాగ అనుకుని ఉండదు, బెదిరిస్తుందేమో, బెదిరిద్దాం ఆపేస్తాడు, ఈ లోపల మళ్ళీ ఏం కావాలో తెచ్చేస్తాడు అనుకుని ఉంటుంది. ఇదేమైంది? కొన్ని అలాగే బిగిసిపోతాయి, చాలా ప్రమాదం. అర్థమవుకుండా మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు. చూడండి, వీళ్ళకి అదే మాట, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడానికి, మా పిల్లలకు మా పశువులకు దప్పిచేత చంపుటకు ఐగుప్తుల నుండి ఇక్కడికి తీసుకొని వచ్చితిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు నేను ఏం చేయదునో, కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని. మోషేకి ఏమైంది తెలుసా? ప్రభా, నేను ఏం చేయాలి? కాసేపు ఉంటే నన్ను రాళ్ళతో కొట్టి చంపేసేటట్టున్నారు వీళ్ళు. మోషే యొక్క పరిస్థితి చూడండి. కొంతసేపటికి వీళ్ళు ఏం చేయబోతున్నారు? నన్ను కాసేపటికి నువ్వు నీళ్ళు ఇవ్వకపోతే గ్యారంటీగా వీళ్ళు రాళ్ళతో నన్ను కొట్టి చంపేస్తారు. వీళ్ళు నేను ఏం చేయాలి ప్రభా అనమాట. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిన నీ కర్ర చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో సెలవీయగా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు మోషేతో, దేవుడు కూడా కోపగించుకోలేదు. ఏం చేశాడు? నువ్వు ఇశ్రాయేలు పెద్దలందరినీ కూడా నువ్వు పిలిపించు. ఎందుకు పిలిపించమన్నాడంటే వాళ్ళు కూడా చూస్తారు దేవుడు ఎలా కార్యము చేస్తున్నాడో, వాళ్ళు కూడా చూస్తారు. పిలిపించు అని చెప్పి పిలిపించగానే అక్కడ ఒక బండను దేవుడు చూపించాడు. ఆ బండ మీద నేనేం చేస్తాను? నీకు ఎదురుగా నిలుస్తాను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ యొక్క కొత్త నిబంధనలో ఈ బండను గురించి సాక్ష్యం ఏముంటుందంటే, ఆ బండ క్రీస్తే. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. తమ్మును వెంబడించిన బండ అని ఉంటుంది. ఈ బండ ఏం చేసిందంటే వారిని వెంబడించిందంట. ఈ బండ ఏం చేసింది? వెంబడించిందంట. కనుక ముందుగా ఆ బండ క్రీస్తే. ఇప్పుడు మోషే ఎవరిని కొట్టాడు? క్రీస్తును కొట్టాడు. కనుక క్రీస్తును కొట్టడం ద్వారా వాళ్ళందరికీ ఏమొచ్చింది? నీళ్ళు వచ్చాయి. అందుకే యేసు ప్రభు వారు కూడా జీవజలముని నీకు ఇస్తానన్నాడు. యేసుక్రీస్తే మనకు జీవజలమును ఇచ్చేవాడు. యేసుక్రీస్తే మనందరికీ కూడా జీవజలములను ఇచ్చేవాడు. ఆ అరణ్యంలో ఆ యేసుక్రీస్తును కొట్టడం ద్వారా, ఇది సాదృశ్యం. నిజంగానే అక్కడ యేసుక్రీస్తు ఉన్నారు. ఆ కొట్టడం ద్వారా యేసుక్రీస్తు నుండి ఏమొచ్చాయి? ఆ జీవజలము వచ్చాయి. రెండోసారి అందుకే మోషే ఆ బండతో ఏం చేయమన్నాడు? ప్రభు మాట్లాడమని ప్రభు చెప్తే ఏం చేశాడు? అది ఆ కొట్టడం గురించి ఇప్పటికీ అందరికీ కూడా ఏంటి? కన్ఫ్యూజనే. దానివల్ల మోషేకి ఏమైంది? నీవు కనాను దేశంలోనికి చూడండి, మీకు మళ్ళీ చెప్తాను. వీళ్ళు ఎన్నిసార్లు విసిగిస్తే దేవుడేమో ఓపికగానే మాట్లాడాడు. మోషే ఏమో ఏం చేశాడు? ఒక్కసారి కోప్పడి ఆ బండను కొడితే
దేవుడు ఏమన్నాడు? వాగ్దానం. అందుకే ఎదిగిన వాళ్ళకు ఉండేటువంటి శిక్ష వేరు, చిన్నపిల్లలకు ఉండే శిక్ష వేరు, మొదటిది. రెండవది, ఇది దేనికి సాదృశ్యం అంటే పాత నిబంధనలో జరిగినదంతా కూడా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు చేయబోయే కార్యానికి సాదృశ్యం. ఆ బలులు అర్పించడం కానీ, లేకపోతే ఆ రక్తము చిందించడం కానీ, లేకపోతే అబ్రహాం యొక్క ప్రయాణము కానీ, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడం కానీ, ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ఇవన్నీ కూడా సాదృశ్యం. మన ఆత్మీయ జీవితాలకి ఏంటి? సాదృశ్యంగా దేవుడు చూపించబోతున్నాడు. గనుక ఆ బండను అంటే అందుకే మరలా చెప్తున్నా, యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తే వారికి రక్షణ లేదు, వాళ్ళు పరలోక రాజ్యంలోకి వెళ్ళరు. మీకు అర్థమైందా? ఆ వాక్యం కూడా చూపిస్తాను చూడండి. హెబ్రీ పత్రిక 10 యేసుక్రీస్తును మరలా సిలువ మరలా ఏం చేస్తున్నారట? అలా కదా, అక్కడ మరలా యేసుక్రీస్తును సిలువ వేస్తే ఇక మారు మనసు పొందడం ఇక అసాధ్యము. మరలా యేసుక్రీస్తును సిలువ వేయడానికి అక్కడ ఎన్ని పోల్చాడు అక్కడ? అంతే, అది మీకు చూపిస్తాను. ఆ వచనం చూడడానికి మీకు చూపిస్తున్నాను. 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత మరలా సిలువ వేయడం అంటే ఇది బుద్ధిపూర్వకముగా పాపము చేయడం. యేసుక్రీస్తును మరలా సిలువ వేయడం అంటే ఏంటి? ఒకసారి రక్షించబడి సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము, అక్కడ ఏం చెప్పాడు? వెలిగించబడి దేవుని వాక్యము దాని యొక్క శక్తిని అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు, అదేనన్నాడు. దేవుని దివ్యవాక్యము రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేస్తూ ఆయనను అవమానపరుస్తున్నారు, బాహాటముగా అవమానపరుస్తున్నారు. కనుక సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే పాపమునకు బలి ఇక ఉండదు. పాపమునకు బలి యేసుక్రీస్తు ప్రభువారు. పాపమునకు బలి ఎవరిచ్చారు? యేసుక్రీస్తు. పాత నిబంధనలు అంతా బలులు దేనికి సాదృశ్యం అంటే యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఇక ఒకసారి వెలిగించబడి దేవుని యొక్క వాక్యము దాని సంబంధమైన శక్తులను ప్రభావం అనుభవించిన తరువాత మరలా తప్పిపోతే దానిని ఏమంటున్నాడు? సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే పాపమునకు బలిక ఉండదు, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును. ఒకసారి వెలిగించబడిన తర్వాత అంటే దేవుని గురించి బాగా ఎరిగి దేవుని మార్గంలో నడుస్తూ దేవుని కొరకు జీవిస్తూ మరలా తప్పిపోతే ఇక వాళ్ళకి ఏముండదు, బలి ఇంకేముండదు. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ. ఇప్పుడు యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తే మరలా తప్పిపోతే దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తును మరలా సిలువ వేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నాము. దానికి ఇక ఏముండదు, బలి ఉండదు. కనుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతను దేవుడు మనల్ని ఏం చేశాడు? పాప బంధకాల్లోంచి విడిపించాడు, లోకంలోంచి మనల్ని విడిపించాడు, ప్రత్యేకపరిచాడు. దేవునిలో మనం కొనసాగుతున్నాం, ఆత్మీయంగా వెళ్తూ అందుకే చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా కొంతమందికి మరలా రిపెంటెన్స్ అవ్వడానికి అవకాశము ఉండదు. అక్కడ ఎవరిని పోల్చాడంటే
తర్వాత ఈ అధ్యాయంలో 3 సార్లు చెప్పాడు ఇలాంటివి. ఏసావు గురించి చెప్పాడు. ఇక్కడ తప్పిపోయిన వారు అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, సత్యం గురించి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత వెలిగించబడిన వారి గురించి చెప్పాడు. వాళ్ళకి మరలా అవకాశము ఉండదు. ఎంత భయంగా ఉండాలి కదా, ఎంత భయంగా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు, క్షమించేస్తాడు అనుకుంటాం. క్షమించేస్తాడు అనేది నిజమే. కానీ నువ్వు బుద్ధిపూర్వకంగా అంటే ఏంటి, ఇక నువ్వు ఇష్టపూర్వకంగా నువ్వు పాపం చేస్తున్నావు అనుకో, దేవుని బిడ్డలారా, దానికి ఏముండదు. ఎక్కడో పొరపాటు అయింది ప్రభా క్షమించు, మళ్ళా దీనిలో నేను వెళ్ళకూడదు అనుకున్నాను, వెళ్ళాను ప్రభా క్షమించు, అది వేరు. బుద్ధిపూర్వకముగా ఇష్టపూర్వకముగా తిరిగి ప్రభువు నిన్ను దేనిలో విడిపించాడో ఆ పాపం నువ్వు మరలా చేస్తే ఇక దానికి ఏముండదు, బలి ఉండదు. చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలి, మన జీవితాలను కాపాడుకోవాలి. కనుక దేవుని బిడ్డలముగా ఎందుకు వాక్యాన్ని మనము ధ్యానిస్తూ ఉండాలంటే, వాక్యం మనల్ని ఏం చేస్తుంది, హెచ్చరిస్తుంది. వాక్యం మనలను సరిచేస్తుంది. కనుక మనం లైట్ తీసుకోకూడదు, ప్రభు క్షమిస్తాడు కదా అని. ఇశ్రాయేలు మొదట్లో వాళ్ళు ఏం చేశారు, దేవుడు క్షమించాడు. తరువాత కొద్దిగా మీరు ఎందుకు వాదిస్తున్నారు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని మోషే కోపడ్డాడు. తర్వాత రాబోయే నెక్స్ట్ వీక్లో వీలైతే మిగిలిన విషయాలను అదే 16వ అధ్యాయంలోంచి చాలా విషయాలు ఉంటాయి. మీరు దేవుని వాక్యం చదువుతుంటే ఎంత చక్కగా అందులో విషయాలన్నీ కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మోషే గురించి చదువుతున్నప్పుడు ఎంత భయం వచ్చింది తెలుసు నాకు. విశ్వాసులు చేసిన పాపం వేరు, సేవకులు చేస్తే అమ్మో, ఎందుకు దేవుడు అంత కఠినంగా వ్యవహరించాడు మోషే పట్ల? చాలా జాగ్రత్తగా దేవుని మాట వినాలి. అంటే మోషేతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు మోషే ఆ మాటలు విన్నాడు, కానీ స్పష్టంగా వినలేదు. దానితో మాట్లాడు అన్నాడు, కానీ మోషేకి ఏం తెలుసు, కొడితే నీళ్ళు వస్తాయని తెలుసు. కానీ దేవుడు ఏం చెప్పాడు, అదే సిచ్యువేషను, అదే బండ, అదే పరిస్థితి, కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు, మాట్లాడు అన్నాడు. కానీ మోషేకి ఏం గుర్తుంది, తనకు అనుభవం ఉంది కదా, అనుభవంలో ఏం చేశాడు, కొట్టేసి. చాలాసార్లు మన అనుభవాలు చాలా మనల్ని మిస్టేక్లోకి తీసుకెళ్తాయి. చాలా జాగ్రత్తగా దేవుని స్వరం ఏం చేయాలి, వినాలి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క మాటలు మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఆ మాట వింటేనే చాలా భయం కలుగుతుంది. మీకంటే మాకు ఎక్కువ భయం కలుగుతుంది. కనుక విశ్వాసులు ఏం చేస్తున్నా దేవుడు ఏమంటలేదు. కానీ మోషే చేసేసరికి ఏమన్నాడు, నువ్వు ఇక వాగ్దాన దేశంలోనికి నీవు అహరోను కూడా ప్రవేశించరు, ఇక్కడే మీరు మరణిస్తారు. మీరు అనుకుంటారు చాలాసార్లు మోషే పట్ల, నేను కూడా అలాగే అనుకున్నాను, మోషే పట్ల దేవుడు ఏం చేశాడు, అంత కఠినంగా ప్రవర్తించకూడదు కదా. నేను కొంచెం మోషే పక్షంగా నేను దేవుని దగ్గర వాదించాలి అనుకునేవాడిని. అదేంటి ప్రభా, అంతమందిని ఎంత ఓర్చుకున్నాడు, ఎంత విసిగిస్తే అంత ఓర్చుకున్నాడు. అలాంటి మోషేని ఏం చేసావు, వాగ్దాన దేశంలోనికి వెళ్ళనవ్వలేదు ప్రభువా. వాగ్దాన దేశం, నేను ఇలా చదువుతున్నప్పుడు ఒక కామెంటరీలో ఏం చదివాను తెలుసా, భలే అనిపించింది. మోషే ఒకవేళ వాగ్దాన దేశంలోకి వచ్చాడు అనుకోండి, మోషే వాళ్ళకి దేవుడు. ఎవరు దేవుడు? మోషే వాళ్ళకి దేవుడు. మోషేనే దేవుడు అంటారు. మీకు తెలుసా, వాళ్ళ తర్వాత దినాల్లో మోషే ఒకసారి సర్పం ఎత్తాడు కదా, వాళ్ళందరినీ పాములు కరుస్తుంటే ఆ సర్పాన్ని వాళ్ళు పూజించారు. ఆ సర్పాన్ని వాళ్ళు ఏం చేశారు, పూజించారు. తర్వాత హిజ్కియా వచ్చిన తర్వాత ఆ సర్పాన్ని ఏం చేశాడు తెలుసా, తుత్తునీలుగా చేసి పడేశాడు. వాళ్ళు చూడండి ఎలా చేశారు. ఇక మోషే ఉంటే ఏమోను, మోషే దేవుడికి చేశారు. రెండవది, మోషే యొక్క ఎండింగ్ దేనికి అంటే వాగ్దాన దేశంలోనికి, వాగ్దాన కనాను దేశం దేనికి సాదృశ్యం అంటే క్రైస్తవ జీవితానికి, సంపూర్ణమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం. ధర్మశాస్త్రానికి ఎండ్ అనమాట. మోషే ఉంటే ఏముంటుంది, ధర్మశాస్త్రం. మోషే దేనికి సాదృశ్యం అంటే ధర్మశాస్త్రానికి. వాగ్దాన దేశము కృపకు సాదృశ్యం.
మోషేని అలాగ ఆపడం ద్వారా ధర్మశాస్త్రం ఇంతవరకే. వాగ్దాన దేశంలోనికి వెళ్ళడం వరకే అది. ఒకసారి మనం పరలోకంకి వెళ్ళినా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ధర్మశాస్త్రం మనకు ఉండదు. ప్రభువే వెలుగై ఉంటాడు. ఇక దానికి సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఆయనే ప్రకాశిస్తాడు. అంతేకాదు తర్వాత మోషేకు దేవుడు ఏం చేశాడు తెలుసా? మోషే వెళ్ళలేదు, కానీ మోషేకు దేవుడు ఆ యొక్క వాగ్దాన దేశం చూపించాడు. ఏం చేశాడు? వాగ్దాన దేశము చూపించాడు. ఒకవేళ మోషే విషయంలో దేవుడు కొన్ని సందర్భాలను బట్టి, అది కొట్టడం అనేది సాదృశ్యం దేనికి? సిలువ మరణానికి సాదృశ్యం గనుక అది రెండోసారి జరగకూడదు గనుక దేవుడు మోషే విషయంలో కఠినంగా వ్యవహరించవలసింది వచ్చింది. కానీ మోషేని దేవుడు తృణీకరించినట్టు కాదు. మోషే వాగ్దాన దేశం చూశాడు. అంతకన్నా ఎక్కువ ఏం చూశాడు తెలుసా? మోషే ముఖాముఖిగా దేవుణ్ణి చూశాడు. మోషే ఎవరిని చూశాడు? పాలు తేనెలు చూసే అంత అవసరం ఏం లేదు మోషేకి. అంతకన్నా ఎక్కువగా ఏం చూశాడు? దేవునిని ముఖాముఖిగా చూశాడు. అలాగే ఎవరితోనూ కూడా దేవుడు మాట్లాడలేదు. ముఖాముఖిగా దేవుడు మోషేతో మాట్లాడినట్లుగా ఏ మనుషునితో కూడా దేవుడు మాట్లాడలేదు అంటాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మోషే అలా మాట్లాడుకునేవారట. దేవుడు చెప్పడం, మోషే రాయడం. మొదటిసారి దేవుడు రాశాడు, రెండోసారి మోషే రాశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవి ఇతనికున్న అనుభవాలు ఎవరికి కూడా ఉండవు. గనుక ఒకవేళ మోషే వాగ్దాన దేశంలోకి వెళ్ళకపోయినా మీరు ఎంతో జాలిపడి, ఏంటి ప్రభా నువ్వు ఇలా చేయడం అన్యాయం కదా అని మీరు మోషే పక్షంగా అడ్వకేట్ లాగా వెళ్ళి, ఏంటి మన దేశంలో ఒక విచిత్రమైన అడ్వకేట్లు ఉంటారు. కుక్కల్ని చంపేస్తే వీళ్ళు లెగిస్తారు, ఎక్కడి నుంచో కుక్కల్ని చంపడం న్యాయం కాదు అని వేస్తారు ఒక పిటిషన్. మీకు తెలుసా, కసబ్ని ఉరేస్తామంటే కసబ్ పక్షంగా ఒకళ్ళు వేసి వాదించాడు మన దేశం అంతా గొప్ప లాయర్లు ఉంటారు. ఏంటి అంతా ఆ టెర్రరిస్ట్గా వచ్చి అంతమందిని చంపేస్తే అతని పక్షంగా ఏం చేశాడు? వాదించాడు. అలాగే చాలామందికి వాదిస్తుంటారు. ఏదైనా అన్యాయం చేస్తారనుకోండి, ఎవరైనా ఉరేస్తాను, ఉరేయకూడదు అని ఒకటి వేస్తాడు. దానివల్ల మళ్ళీ ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోస్ట్ పోన్. అలాగే మనల్ని కూడా వేస్తుంటారు. ఎవరు? విశ్వాసులు. నువ్వు అలా చేయడం కరెక్ట్ కాదు కదా ప్రభు, చెప్పరుగా నోట్లేడు. మరీ దేవుడు అలాగా, దేవుడికి అంత మరీ ఉండకూడదు కదా. ఏంటి మీకు ఉండొచ్చా? మనకు ఉండొచ్చా? దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడతాం, కానీ దేవుడు ఏమి అన్యాయస్తుడు కాడు. దేవుడికి మోషేకి ఏం చేశాడు? ఆ యొక్క కనాను దేశాన్ని చూపించాడు. అంతకన్నా గొప్పగా కనాను దేశం కాదు, దేవుడే తన మహిమను చూపించాడు. హల్లెలూయా, మహిమను చూపించాడు. 40 రాత్రులు 40 పగళ్ళు దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. ఈరోజు ఈ వాక్యం విని, ఇంకా నేను కంప్లీట్ చేయలేదు, ఇది బహుశా నేను 3 వారాలు చెప్తాను ఆ 16 అధ్యాయం కనుక. అందులో దేవుని బిడ్డలారా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతిదానికి మేము చస్తే బాగున్ను చచ్చిపోతే బాగున్ను అని అనుకోకూడదు. ప్రతిదానికి చావును తీసుకొచ్చి ప్రభా నువ్వు చేయకపోతే నేను చచ్చిపోతాను ఇంకా అని మనం దేవునితో అనకూడదు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఎందుకు ఈ అనుభవాలు కూడా మనల్ని నడిపిస్తున్నాడు అనే విషయాలు మనం నేర్చుకోవాలి. దేవుడు యొక్క సేవకుల మీద ఎంతగా తిరగబడుతున్నారో చూడండి. చాలా చోట్ల జరిగేది ఇదే. వారి జీవితాలను వారు పరిశీలించుకోకుండా, సరిచేసుకోకుండా వాళ్ళు ఎవరి మీద తిరగబడిపోతున్నారు. కనుక మనం చాలాసార్లు మనకు మధ్యలో ఎవరు ఉంటారో వాళ్ళ మీద తిరగబడిపోతాం. కనుక సమస్యలను ఎలా జయించాలి, సమస్యలు రాకుండా ఉండవు, కానీ దాన్ని ఎలా జయించాలి ప్రభు సన్నిధిలో కనిపెడితే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? ఒక చిన్న కొమ్మ ఇస్తాడు. ఆ కొమ్మ మారా అనుభవము మధురముగా మారుస్తుంది. నేను ఎందుకు ముందు చెప్పలేదంటే అది చివరిగా చెప్దామని. సమస్య ఎదురుగుండా వచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే, దేవునికి మొరపెడితే పెద్ద సమస్యే, నీళ్ళన్నీ చేదే, తాగడానికి అదే చేదు నీళ్ళు మధురముగా మార్చాడు దేవుడు. అదే చేదు అయిపోయింది, చేదును మధురముగా మార్చే దేవుడు ఆయన. హల్లెలూయా. కనుక
ఇవి నేర్చుకోవాలని దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు ఆ పరిస్థితుల మధ్యలోంచి. మన జీవితాలను కూడా ఏం నేర్చుకోవాలంటే, నీ జీవితాన్ని మధురంగా నువ్వు ఎలా చేసుకోవాలో నువ్వు నేర్చుకోవాలి. అంతేగాని నువ్వు మారాగా అవడానికి నన్నెందుకు తీసుకొచ్చారు, ఇలాంటి మారా పరిస్థితులకు నీ వల్లే నేను మారాగా తయారయ్యాను, నా ముందు జీవితం ఎలాగుండేది, నేను ఎలాగుండేవాడిని అని మనం ఎవరి మీద ఏం చేయకూడదు, సనుకోకూడదు. ప్రభు సన్నిధిలో కనిపెడితే దేవుడు కొమ్మనిస్తాడు. చిన్న కొమ్మ ఏమైంది, గొప్ప నీళ్ళని ఏం చేసింది, మధురంగా మార్చింది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో ఈరోజుకి ఎక్కడతో ఆపుతున్నాను. ప్రభు చిత్తమైనట్లయితే నెక్స్ట్ వీక్ మిగిలిన విషయాలు ఆ అధ్యాయంలోంచి మిగిలిన మనం ధ్యానం చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం తండ్రి. దేవా స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి. మరొకసారి తండ్రి నీ దివ్య లేఖనాలను కొంత సమయం ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించిన కృప కొరకు వందనాలు ప్రభా. నీ లేఖనాలు మేము చదువుతున్నప్పుడు ప్రభా అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాము. కొన్ని మా జీవితాల్లో కలిగి ఉండవలసినవి, కొన్ని మా జీవితాల్లో తీసివేయవలసినవి, మార్చుకోవలసినవి. ఎన్నడూ కూడా మేము ఆ రీతిగా ప్రవర్తించకూడదని ప్రభా మా జీవితాల్లో ఆయన అటువంటి పరిస్థితి నుంచి మాకు విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఐగుప్తు దేశంలో నుంచి వచ్చిన ఇశ్రాయేలీయులు ప్రభా నిత్యము మేము ఎందుకు చావలేదు, అక్కడెందుకు చావలేదు అనుకున్నారు ప్రభా. దేవుని వెతకలేదు దేవా. నాయన మేమెన్నడూ కూడా ఏ పరిస్థితులు మా జీవితంలోకి వచ్చినా, ఎలాంటి సమస్యలు మా జీవితంలోకి వచ్చినా, ఎలాంటి నాయన ప్రతికూలమైన పరిస్థితులు మాకు వచ్చినా ప్రభువును బట్టి నాయన మేము ఊరక ఉండి ఏ రీతిగా ఎర్ర సముద్రము ముందు వెనుక ఫరో సైన్యం ఉన్నప్పుడు మోషే మీరు ఊరక నిలిచి ఉండి చూడుడి, యెహోవా మీ పక్షముగా యుద్ధము చేయనని చెప్పినట్లుగా దేవా నువ్వు మా పక్షముగా యుద్ధము చేయడం మేము చూసి నిన్ను స్తుతించాలి ప్రభా. దేవా, సమస్యలు రాకుండా ఉండవు, వ్యతిరేక పరిస్థితులు రాకుండా ఉండవు. వీటన్నిటి మధ్యలో ప్రభు మీద ఆధారపడి ఆయన విశ్వాసముతో వాటిని జయించి ప్రజలకు సాక్షులంగా ఉండే కృప మా అందరికీ దయచేయండి. దేవా, నీ బిడ్డల ఆశతో ఆయన సమయాన్ని వెచ్చించి నీ సన్నిధికి వచ్చారు ప్రభు. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి పంపించండి. నీ ఆశీర్వాదము ప్రభా ప్రతి బిడ్డ మీద కూడా యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను ప్రభా. యేసుక్రీస్తు నామములో ప్రభా నీ బిడ్డలందరికీ నీ ఆశీర్వాదము కలుగునుగాక. నీ సమాధానము వారికి వారి కుటుంబాలకును కలుగునుగాక. మీరు చేసిన ప్రార్థనలన్నీ కూడా నీ సన్నిధికి చేర్చుకోను ప్రభా. నాయనా తండ్రి, అనేక విషయాల కోసం ప్రార్థన చేసాం. మా దేశం కోసం ప్రార్థన చేసాం, ప్రపంచంలో ఉన్న జరుగుతున్న పరిస్థితుల కోసం ప్రార్థన చేసాం ప్రభా. దేవా తండ్రి, సేవకుల కొరకు ప్రార్థన చేసాం తండ్రి. దేవా, రాబోయే మరి ఎన్నికల కొరకు కూడా ప్రార్థన చేసాం తండ్రి. దేవా, యవనస్తుల కోసం ప్రార్థన చేసాం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేసాం. అయ్యా తండ్రి, మేము చేసిన ప్రార్థనలన్నిటికీ కూడా ఫలము నీ నామంలో పొంది ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. దేవా, మా కుటుంబాలన్నీ కూడా నీ రాజ్యంలో ఉండాలని, నాన్న మందిరంలో ఉండాలని ప్రార్థన చేసాం. అట్టి కార్యములు జరిగించండి దేవా. నువ్వు చేస్తావు కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ రేపు ఆదివారం దినాన్ని కూడా అందరూ సంతోషముగా నీ సన్నిధిలో దేవా సమస్త దేశములారా సంతోషముతో యెహోవాను సేవించుడని మీరు చెప్పారు. సంతోషముతో నిన్ను సేవించడానికి ఆయన అందరూ నీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లించి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.